300 కేజీల ఘనజీవామృతానికి 2 కేజీల ఒక 100 కేజీలకి అయితే 2 కేజీల పప్పుల పిండి, అలాగే 300 కేజీలకి 6 కేజీల పప్పుల పిండి, 6 కేజీల బెల్లం, తగినంత ఆవు మూత్రం, మట్టి కలిపి మనం ఏదైతే ముందుగా పౌడర్ లాగా ఉండే ఘనజీవామృతం కాకుండా ఇప్పుడు మనం పకోడీల పిండిలాగా తయారు చేసుకున్నాం. మూత్రంలో మనకి ఏదైతే పిండి బెల్లం అంత కూడా కలిపి మన పేడ మీద వేసి ఆ తర్వాత బాగా రొట్టెల పిండికి ఏ విధంగా అయితే మనం కలుపుకోవాలో ఆ విధంగా కలిపి ఉండలుగా తయారు చేసుకుని ఆ తయారు చేసుకునే ఉండల్ని నీడ పట్టులో గాలి వెలుతురు తగిలే ప్రదేశంలో ఆరబెట్టడం జరిగింది. ఆ ఆరబెట్టిన ఏదైతే ఘనజీవామృతం మనకి మినిమం 10 రోజుల్లో నీటిగా ఆరిపోద్ది. ఆరిన ఘనజీవామృతాన్ని మళ్లీ మనం ఒకసారి దాన్ని విడదీసి ఇంకొంచెం బాగా ఆరబెట్టుకుని ఆ ఒక ఘనజీవామృతాన్ని మళ్లీ మనం ఏదైతే ఎకరా భూమికి 400 కేజీల చొప్పున ఘనజీవామృతం దమ్ములో వేసుకుని నాట్లు వేసుకోవడం వలన మనకి ఏదైతే కావలసిన ప్రధాన పంటకు కావలసిన పోషకాలన్నీ కూడా ఒక ఘనజీవామృతం ద్వారా అందుతాయని మా ఒక ఉద్దేశంతో మా తోటి రైతులకు కూడా ఇదే విధంగా మేము చేసి చూపించి వాళ్ళకి వేసే విధానంగా మేము సహకరిస్తున్నామండి. ఇక్కడ కూడాను మాకు రైతులు 178 మంది రైతులు ఉన్నారు. అలాగే విస్తీర్ణం కూడా 180 ఎకరాల్లో విస్తీర్ణంలో ఈ యొక్క బోరగాం గ్రామంలో చేస్తున్నారు. ఇంకా రైతులు విస్తీర్ణంతో పాటు ఇంకా కొంత విస్తీర్ణం పెరగాలన్న ఒక ఉద్దేశం. అలాగే ఈ రైతులు కూడాను మాకు ముందుకు వచ్చి ఇప్పుడు మాకు అందరికి కూడా మేము చేస్తామనేసి ముందుకు వస్తున్నారు. గతంలో అయితే కొంత విస్తీర్ణం చేశారు. ఇప్పుడు ఈ సంవత్సరం అనేటప్పుడు ఇంకొంచెం విస్తీర్ణం అనేది పెంచుకుంటూ ఉన్నారండి. ఆ విధంగా మనకి ఇప్పుడు నవధాన్యాలు కూడా వేయించడం జరిగింది. నవధాన్యాలు అనేటప్పటికి మనకి మినిమం 18 నుంచి 20-30 రకాల విత్తనాలు కూడా మనకి నవధాన్యాలు వేసుకోవడం జరిగింది. దానివల్ల కూడా ప్రయోజనం ఏంటి, భూమికి ఎలాంటి సారం వస్తుంది అన్న ఒకటి రైతుకి తెలియజేశాము. అదేవిధంగా రైతులు కూడా కొంతమంది వేసుకున్నారు. ఆ యొక్క ఇప్పుడు అది ఏదైతే మనం మొక్కలు ఎన్ని రకాలైన మొక్కలు భూమిలో వేస్తున్నామంటే అన్ని రకాలైన పోషకాలు అనేది భూమికి మనకి ప్రధాన పంటకి కావలసిన పోషకాలు అందజేస్తాయి. ఆ విధంగా ఈ రైతులందరూ కూడా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయానికి ఇంకొంచెం విస్తరంగా ముందుకు వెళ్లే ప్రక్రియలో మేము కూడా సలహాగా సూచనలు ఇస్తూ ఈ తోటి రైతులకి ఇంకొంచెం ముందుకు వెళ్లాలన్న ఒక ఉద్దేశం సార్.